భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన కార్యక్రమం. వైన్ షాప్లపై రాజగోపాలారెడ్డి సంచలన వ్యాఖ్యలు. కెమికల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా క్రీడలు శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా సిబ్బంది విధుల పట్ల క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం జోన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. Ready, sir? Good service. Good play. Back up. 13, 14. 13, 14 scoring. Good going. Very good. వరల్డ్ కరాటే మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అఫీషియల్ అటెండ్లో 20 రాష్ట్రాల నుండి సుమారు 3,000 మంది క్రీడాకారులు పాల్గొన్న కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన తెలంగాణ రాష్ట్ర హన్మకొండ బీఆర్ఎం కరాటే విద్యార్థులు ఆసియా బ్లాక్ బెల్ట్, ఇర్ఫాన్ బ్రౌన్ బెల్ట్లను శాల్వాలతో ఘనంగా సన్మానించిన బీఎంఆర్ కరాటాడు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ బండారి సంతోష్. అనంతరం ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడారు. స్టేట్ లెవెల్ వరకు గిన్నిస్ రికార్డ్ దానికి మొన్న చేసినావు కానీ ఇక్కడ వరంగల్ మీరు చేసిన స్టేట్ లెవెల్ అన్నట్టు, ఇది వచ్చేసి నేషనల్ లెవెల్ అన్నట్టు. ద్వారా నేషనల్ లెవెల్ అంటే 20 స్టేట్లు అటెండ్ అయినా అన్నట్టు. ఓకేనా? ముందు రా ఫోటో ఫోటో లేక
ఓకే రా తొందరరా ఇక ఒక 10 సెకండ్స్ వీడియో చూసి పెద్ద రికార్డ్ అన్నట్టు మన తెలంగాణ తరఫున మన బిఎంఆర్ కరెంట్ తరఫున వెళ్ళాము. వరల్డ్ కరాటే అసోసియేషన్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కరాటే నాన్ స్టాప్ పంచెస్ అండ్ నాన్ స్టాప్ కటాస్ విభాగంలో మన తెలంగాణ హన్మకొండకు చెందిన బిఎంఆర్ కరాటే అకాడమీ విద్యార్థులు ఎండి ఆసియా బ్లాక్ బెల్ట్ అండ్ ఎండి ఇర్ఫాన్ బ్రౌన్ బెల్ట్ విద్యార్థులు ఇద్దరు చెన్నైలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో వీరిరువురికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఈ టోర్నమెంట్కి గాను ఇండియా నుంచి వెళ్ళి 20 స్టేట్స్ అటెండ్ కావడం జరిగింది. ఇందులో 3000 మెంబర్స్ పార్టిసిపేట్ జరిగింది. అందులో నుంచి వెళ్ళి మన పిల్లలు హన్మకొండ బిఎంఆర్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్ విద్యార్థులకు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు అవార్డు రావడం కూడా మా బిఎంఆర్ కరాటే అకాడమీకి చాలా ఆనందకరంగా అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకు గాను బిఎంఆర్ కరాటే అసోసియేషన్ కోచెస్ వచ్చేసి దినేష్ తేజ, గణేష్ తేజ, సుప్రియ, వైష్ణవి, రణదీపు, సాయివర్ధన్ పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మరియు పరిసర గ్రామాలలో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం పండించిన పంట కళ్ళ ముందే వర్షపు నీటిలో కొట్టుకొని పోవడం చూసి కన్నీరు మున్నీరైన అన్నదాతలు. 35 నుండి 40 లారీల వరి ధాన్యాన్ని కుప్పలుగా పోసి వారం పైన నుండి ఆశతో ఎదురు చూస్తున్న రైతుల ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షం. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆరంభించి తడిసిన వరి ధాన్యాన్ని రైతుల వద్ద నుండి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. ఎట్లయితుంది ఒడ్లు మొత్తం వానలు వచ్చి కొట్టుకుపోయిన ఒడ్లు కూడా చూసినారు అందరూ. నాతో పక్కల్లో కూడా కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయకపోవడం గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఉన్నందుకు మా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికైనా గవర్నమెంట్ పచ్చి అయినా ఏదైనా కొనాలని కోరుకుంటున్నాము. గోయిని యాకయ్య, మాది మోత్కూరు గ్రామం. నేను వారం రోజుల కింద ఒక 5 ఎకరాల వరి పంట కోసి ధాన్యాన్ని ఒక 6 ట్రిప్పుల వరి ధాన్యాన్ని ఇక్కడ కోసిన ఒక వారం రోజులు అవుతుంది. కానీ ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను. మాతో పాటు చాలా మంది ఇక్కడ రైతులు ఒక 50-60 బస్తాలు మోరీలో పోయినాయి. ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా కానీ మాకు ఆదుకున్న వారు రైతులని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యంలో బాన్స్వాడ నుండి నిజామాబాద్ ప్రధాన రహదారి దుర్కి శివార్లో గల ఎస్ఆర్ఎన్కే కళాశాల వద్ద రహదారిపై బాన్స్వాడ వైపు వెళ్లవలసిన బస్ కొరకు నిలబడి ఉన్న విద్యార్థులను గమనించి తక్షణమే కారును ఆపి ఎందుకు ఇంతమంది రహదారిపై నిలబడి ఉన్నారని ప్రశ్నించగా బస్సులు సమయానికి రాకపోవడంతో వచ్చిన పూర్తిగా నిండి ఉన్న బస్సులు రావడంతో ఖాళీ లేకపోవడంతో ఆపడం లేదని విద్యార్థులు తెలిపారు. వెంటనే స్పందించిన పోచారం గారు బాన్స్వాడ డిపో మేనేజర్ శ్రీ రవికుమార్ గారితో ఫోన్లో మాట్లాడి ఉదయం ఎస్ఆర్ఎన్కే కళాశాల నుండి బాన్స్వాడ వరకు, తిరిగి సాయంత్రం బాన్స్వాడ నుండి ఎస్ఆర్ఎన్కే కళాశాల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చాలా ఇబ్బంది అవుతుంది.
పడింది. అందరూ ఒకసారి రెడీ అవుతారా? కొత్త బియ్య పక్షులు రమ్మని రాయండి రమ్మని. మీ కాలేజ్ ఎన్ని గంటలు? వాళ్ళు చెప్పి కావాలి కోరుకున్నారు. కళాశాల ఉంది. ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలోనే ఎస్టీ పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ ఫర్ గర్ల్స్ హాస్టల్ ఉంది. హాస్టల్లో దాదాపు 150 నుంచి 200 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళు మొన్నటి వరకు బాన్స్వాడలో బంజారా భవన్లు ఉండేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సరిపోతలేదని వాళ్ళ కోసం కట్టినటువంటి ఎస్టీ హాస్టల్కు వాళ్ళు షిఫ్ట్ చేసినాం. వాళ్ళు ఇప్పుడు ఒక వారం 10 రోజులు ఇక్కడే ఉంటున్నారు. ఆ హాస్టల్ కొత్తగా కట్టించింది వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తున్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడబిడ్డలందరూ 8:30కి ఇక్కడ నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తారు. వీళ్ళందరికీ బస్సులు ఆపుతలేరు, వాళ్ళ కాలేజీ పోవడానికి ఇబ్బంది అవుతున్నది. స్పెషల్ గా ఇది గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు అందరు, ప్రైవేట్ కాలేజ్ కాకుండా మొత్తం గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు బాన్స్వాడకు. మీరు 8:30కి ఒక ట్రిప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దించేయాలి. ఆల్ గర్ల్స్. ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా బస్సు పోలించాలి. రేపటి నుంచి మార్నింగ్ 8:30కి ఒక బస్సు, ఈవినింగ్ 4 గంటలకు అక్కడ నుంచి తీసుకురావాలి. స్పెషల్ బస్సు చెప్పండి. 8:30కి మార్నింగ్ ఇక్కడ నుంచి కాలేజీకి బాన్స్వాడకు అందరు ఒక దగ్గర దిగుతారు. మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దాంట్లో దిగుతారు, అందరు దిగుతారు. పెద్ద గ్రౌండ్ ఉంది. మళ్ళీ వచ్చేటప్పుడు 4 గంటలకు మళ్ళీ ఇటు వస్తారు. ఇక్కడ స్పెషల్ బస్సు పెట్టండి. ఈరోజు అయిపోయింది, 9 అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా, వాళ్ళ దగ్గరే ఉన్నా. నేను అటు గుడికాడికి వెళ్తూ పిల్లలంతా రోడ్డు మీద నిలబడితే వీళ్ళ సమస్య నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ తిప్పుకొని వచ్చిన కారును మీరు అరేంజ్ చేయించండి. ఇప్పుడు ఉంటే కూడా అరేంజ్ చేయించండి. ఒక బస్ పంపించండి. ఇక్కడికి నేను ఇక్కడే ఉన్నా, అంతా రెడీ ఉన్నారు. ఇప్పుడు 150 మంది రెడీ ఉన్నారు, పంపించండి. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్లు వేసేవారు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యాన్ని విక్రయించాలి. వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి. సిట్టింగ్ నడపకూడదు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు. సిండికేట్ ఉండొద్దు. ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ జీవన ప్రమాణాలు పెంచడం, బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే నా ఉద్దేశం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని నా కోరిక. ముఖ్యం టెండర్ లేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్మొద్దో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బయటపడ్డ కాంగ్రెస్ ఓటు చోరీ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు. వాటితో పాటు సిమిలర్గా 19
పబ్లిక్ అడ్రస్తో సహా వాళ్ళ ఎపిక్ మెంబర్స్తో సహా వాళ్ళ ఫాదర్ నేమ్ వాళ్ళ ఏజ్ మొత్తం సర్వం ఇవన్నీ కూడా డిలీట్ చేయాల్సి నెంబర్ 1. ఇది ఒక రకమైన మేము చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాం. ఎంత సర్ప్రైజ్ అయినా చూసి 2-3 రకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇందులో. అదేమో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అవుతున్నాం మేము కూడా. అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న ఇల్లు, అందులో ఇంత పెద్ద ఎత్తున ఓటున్నట్టుగా రాదు. మొత్తం కూడితే ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందినది ఏముంది ఎంతుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేశామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది 2 రకాలుగా జరిగింది. గోగూరి శ్రీనివాస్ రెడ్డి ఎగ్జాంపుల్ ఇవన్నీ తెచ్చాము. గోగూరి హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో 250 ఓట్లు, 180 ఓట్లు, 80 ఓట్లు, 90 ఓట్లు ఉన్నాయి. ఇలా మొత్తం సుమారు 20,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టడానికి చూస్తుంది. ఒక ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్తే ఆ ఇంటి యజమాని వీళ్ళెవరో నాకు తెలియదు, ఇవన్నీ దొంగ ఓట్లు అని అంటున్నాడు. ఇంకో ఇంటికి వెళ్ళి చెక్ చేశాం, వాళ్ళ ఓట్లు ఇంకో దగ్గర ఉన్నాయి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ ఓట్లు అన్ని ఇటీవల నమోదు చేయించారు. ఇలా కొన్ని వేల దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదయ్యాయి. ఇవన్నీ ఆధారాలు ఎన్నికల సీఈఓకు ఫిర్యాదులో ఇచ్చామని కేటీఆర్ అన్నారు. కానీ మా వాళ్ళు అక్కడ పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను. మొత్తం కూడితే దగ్గర 14-15 వేల ఓట్లు, 14-15 వేల ఓట్లు ఈ రకంగా. మరి ఒక ఇంట్లో 50, ఒక ఇంట్లో 90, ఒక ఇంట్లో 250 ఓట్ల చొప్పున అడ్రస్తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము. 14-15 వేల ఓట్లు ఈ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది. ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు. ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు. మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం. కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా, క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా, ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా, ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్గా ఆ ఇంటికి పోయి మరీ చెక్ చేసినాం. చెక్ చేస్తే బూత్ నంబర్ 125 ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు. ఒక ఇంట్లో 23-24 ఓట్లున్నాయి. అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు. నారాయణ గారు, మరి మీ ఇంట్లో 23 ఓట్లున్నాయి, దయచేసి మా పార్టీకి వేయండి, మాకు మద్దతు చెప్పండి, కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం. పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు. 23లో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు. అందులో మీరు మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు, సీఈఓ గారికి కూడా ఇచ్చాను. మొత్తం హిందూ ఓట్లున్నాయి, ముస్లిం ఓట్లున్నాయి, అన్నీ ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు, కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీకి కూడా నేను కిరాయికి ఇవ్వలేదు, కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు. దాంతోపాటు మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం. ఒక ఇంట్లో 47 ఓట్లుంటే ఆ ఇంటికి కూడా పోయినాం. ఇది ఇంటి నెంబరు 8-3-2-231/B/118 ఈ ఇంటికి పోయినాం. పోయి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే. దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం. ఈ వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ. వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి. ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన, వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన. ఆయన ఖైరతాబాద్ లో ఓటున్నది. ఇప్పుడు 2వ ఓటు రాయించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ రాయించిండ్రు? జూబ్లీ హిల్స్ లో. అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ 2 తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి 2వ ఓటు రాయించినారు. అట్లాగే ఎస్ రమేష్, వాళ్ళ ఫాదర్ పేరు బాబు, వారికి గద్వాలలో ఓటున్నది. వారికి మళ్ళీ 2వ ఓటు సెప్టెంబర్ 2 నాడు ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అక్కడ రాయించారు. అట్లాగే మిరియాల సత్తయ్య, అశోక్ మిరియాల గారు, వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిరియాల, వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది. వారిని ఇవి 2 ఓట్లున్నాయి. ఇప్పుడు నల్లగొండలో ఓటున్నది, ఇప్పుడు ఇక్కడ కూడా ఓటున్నది. కానీ అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు. దేవరకొండ ఓటుంది, గద్వాల ఓటుంది, కొత్తగా అశోక్ మిరియాల గారికి జూబ్లీహిల్స్ లో కూడా ఓటు సెప్టెంబర్ 2 నాడు రాసుకున్నారు. ప్రశాంత్ లింగంపల్లి, వీరికి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటుంది, ఇప్పుడు అక్కడ ఓటుంది. మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ 2 సెప్టెంబర్ నాడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. షేక్ రసూల్, వారు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో వారికి ఓటు ఉంది.
కొత్తగా జూబ్లీహిల్స్ లో కూడా ఓటు రాయించారు. షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు. అట్లాగే వెంకటేష్ కోటేలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మేము ఫీల్డ్లో తిరిగి, మా పార్టీ నాయకులు ఫీల్డ్లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి. ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని, అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా 3 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం. మీరు మొట్టమొదటి విషయం, మా అనుమానం దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ, గద్వాలు, నకరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ పథ సంచలన కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ వద్ద ప్రారంభమై సుల్తానాబాద్ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త దావులూరి మురళీధర్, విభాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ ప్రయాగ్ రావ్ నాగరాజ్, జిల్లా సహా కార్యవాహ పుట్ట సదయ్య, జిల్లా సేవ ప్రముఖ్ రామగిరి శ్రీనివాస్, జిల్లా సహా వ్యవస్థ ప్రముఖ్ కొమ్ము దినేష్ ఖండా కార్యవాహాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం చిన్నదే, ఆట చిన్నదే, కార్యక్రమం చిన్నదే, ఆకలోని సంఘటన శక్తి మిడిరా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఉన్న ఒక కెమికల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మికంగా మంటలు చెలరేగి ఎగిసిపడటంతో పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు సంబంధిత విభాగం దర్యాప్తు చేపట్టింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.